నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. అమెరికాకి కాబోయే అధ్యక్ష పదవి నుంచి తను తప్పుకుంటున్నట్టుగా, అంటే బైడెన్ తప్పుకుంటున్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఇప్పుడు ట్రంప్కి లైన్ క్లియర్ అయిపోయింది. ఇంకా కాబోయే అమెరికా అధ్యక్ష పదవి నుంచి వెళ్ళి బైడెన్ తప్పుకుంటున్నట్టు, విరమించుకుంటున్నట్టు కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇందులో నిజంగా వాస్తవం ఉందంటారా? ఇది ఇంతకుముందు ప్రశాంత్ కిషోర్ లాగా అక్కడ అమెరికాలో ఇలాంటి ఎత్తులు అంత పారతాయని అయితే నేను అనుకున్నామ్మా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎన్నికల్లో సానుభూతి సంపాదించుకోవడానికి ఈ గులకరాయిలు ఇసురుకోవటం, ఇలాంటి దాడులు చేయించుకోవటం అవి చేస్తారు. అవి కొన్నిసార్లు ఫలించిన సందర్భాలు వెస్ట్ బెంగాల్లో కూడా మమతా బెనర్జీకి సంబంధించి కాలు కట్టి ఎలక్షన్లో తిప్పితే పనిచేసింది. అట్లా ఇక్కడంత సెంటిమెంటల్ వ్యవహారం అక్కడ ఉండదమ్మా. అమెరికాలో ఎప్పుడు కూడా ఆ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, గతంలో పోటీ చేసినట్టే అతని పరిపాలన ఎలా ఉందో అవి చూస్తారు. అంతే తప్ప సానుభూతిగా దాడులు చేసుకుని గెలవటం అనేది అంతగా వర్కౌట్ అయ్యే అంశం అయితే అక్కడ అని నేను అనుకోను. ఇప్పుడు ఇది కూడా ఈ దాడి ఒక 20 years యువకుడు, ఇది రిపబ్లికన్ ఇతను పేరేంటి, రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ మీద దాడి అతను ఒక సెమీ ఆటోమేటిక్ రైఫిల్తో చేశాడు. దాదాపు చాలా దూరం నుంచి కూడా చేశాడు. ఇతను 130 meters దూరంలో ఉన్నాడు. ట్రంప్ ఏమి అమెరికన్ ప్రజలకి కొత్త ఏం కాదు, గతంలో ప్రెసిడెంట్గా చేశాడు. రిపబ్లికన్ పార్టీ తరఫున ఇప్పుడు చేస్తున్నాడు. ఇప్పుడు ఇతని మీద దాడి చేసిన అసాసిన్ ఎవడైతే ఉన్నాడో థామస్ మాథ్యూ బ్రూక్స్ అనే వ్యక్తిని కాల్చేశారు కుర్రాడిని. 20 వాడు 130 meters దూరం నుంచి కూడా చాలా యాక్యురేట్గానే కాల్చాడు. ఇంకొక ఫ్యూ సెంటీమీటర్స్ కనుక వస్తే ఆయన హెడ్ బ్లాస్ట్ అయిపోయింది. చెవిలో నుంచి వెళ్ళిపోయి బుల్లెట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మొన్న ఈయనకి గులకరాయి కనుక దూసుకెళ్ళిపోయినట్టుగా. ఇప్పుడు గులకరాయి లాంటిది అని అనుకోండి. ఇది ఒక రకంగా దాడి అయితే జరిగిన మాట వాస్తవం. అదే సొంతంగా ప్లాన్ చేసుకున్నది కూడా కాదు. అక్కడ అంత ఈజీ కాదు అట్లాంటివి చేసుకోవటం. ఇప్పుడు అక్కడ స్పాట్లో లేపేశారు కదా. కాబట్టి ఇప్పుడు జాన్ బైడెన్ డెమోక్రాటిక్ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నాడు. ఇతను పెర్ఫార్మెన్స్ కూడా చూశారు. ఇప్పుడు పెర్ఫార్మెన్స్ బేస్డ్గా ఉంటుంది కానీ ఈ సానుభూతి బేస్డ్గా అయితే ఉండదు. అయితే ఇంకోటి ఏంటంటే ట్రంప్ కూడా దాన్ని రాజకీయ ప్రయోజనాలకి ఏమి ఉపయోగించుకునే అవకాశం కూడా లేదు. ఇప్పుడు అది ఒక డే టైమే జరిగింది, పబ్లిక్లో జరిగింది. అతను అసాసిన్ చనిపోయాడు, ఇంకొక 2-3 కూడా చనిపోయారు. అక్కడ 2 చనిపోయారు, ఇంకా సీరియస్లీ ఇంజ్యూర్డ్ కూడా. చాలా షార్ట్స్ ఫైర్ అయినాయి. అయితే ఇది అమెరికాలో ఇవాళ ఫస్ట్ ఏం కాదు. ఇంతకుముందు కూడా కొంతమంది ప్రెసిడెంట్స్ మీద దాడులు జరిగిన సందర్భం ఉంది. ఒక 2-3 సేవ్ అయ్యారు, 2-3 చనిపోయిన సందర్భం కూడా ఉంది. అందులో అబ్రహం లింకన్ ఒక ఆయన, బుష్, తర్వాత జాన్ ఎఫ్ కెనడీ ఆయన కూడా చనిపోయాడు. తర్వాత ఈ సర్వైవల్ అయిన వాళ్ళలో వచ్చేసి థియోడర్ రూజ్వెల్ట్, తర్వాత రీగన్ సర్వైవ్ అయ్యాడు ప్రెసిడెంట్. అతను ఆయన సినిమా హీరో కూడా, హాలీవుడ్ హీరో. అతను ఒక 5-6 filmsలో కూడా హీరోగా చేశాడు. మంచి గ్లామర్ ఉన్న వ్యక్తి. 81లో అట్లా వీళ్ళు సర్వైవ్ అయ్యారు. అతని మీద కూడా ఒక అటాక్ అయింది. 1981లో అయింది. 1910లో రూజ్వెల్ట్ మీద అయింది. ఇంకొక ప్రెసిడెంట్ మీద కూడా అయింది. తర్వాత కెనడీ మీద లింకన్, బుష్ వాళ్ళు అసాసిన్లో అటెంప్ట్లో చనిపోయారు కూడా. అట్లా అమెరికాకి ఏం కొత్త కాదు. అమెరికాలో ఇలాంటి దౌర్జన్యకాండ చాలా మంది మీద జరిగింది, జరుగుతుంది, ఫ్యూచర్లో కూడా. ఎందుకంటే అక్కడ గన్ కల్చర్ అనేది చాలా ఎక్కువ. మన దేశంలో చేతికర్ర పట్టుకోవటం ఎంత సాధారణమో, వాళ్ళకి ఆటోమేటిక్ హై పవర్ గన్స్ పట్టుకోవటం కూడా అంతే. అక్కడేం పెద్ద రిక్వైర్మెంట్ ఇది ఉండదు, లైసెన్స్ వెళ్ళటం, ఆర్మరీలోకి వెళ్ళి కొనుక్కు తెచ్చుకోవటమే. ఫ్యాన్సీ షాప్లో మనం పెన్సిల్ కొనుక్కున్నంత ఈజీగా ఎవరు క్వశ్చన్ చేయరు. ఎందుకు, ఏంటి, దేనికోసం, ఏమి అడగరు. అది లైసెన్స్ ఉందా లేదా ఏం అడగరు. నీకు ఎందుకు అవసరం, ఇది అమ్మేటప్పుడు నీ వేరే అబౌట్స్. మన దగ్గర ఉన్న సెల్ ఫోన్ కోసం సిమ్కి పెద్ద పేజీలు ఆధార్ కార్డులు, తర్వాత అన్నిటి మీద సంతకాలు పెట్టాలి. అక్కడ చాలా ఈజీగా కొనేసుకోవచ్చు. అందుకని ఇతను కూడా కాల్చింది సెమీ ఆటోమేటిక్ రైఫిల్. పవర్ఫుల్ రైఫిల్. ఎందుకు ఇంత దాడికి పాల్పడ్డాడు అనుకోవచ్చు సార్ మనం? అంటే ఆయన మీద వ్యతిరేకతనా, లేకపోతే ఆయనకి ఏమన్నా, లేకపోతే ఇతన్ని ఎవరైనా ప్రలోభ పెట్టుంటారా? అసలు ప్రలోభపరిచేది ఉండదమ్మా. అమెరికాలో ఏంటంటే ప్రతివాడికి ఒక నిర్దిష్ట అభిప్రాయాలు ఉంటాయి.
ఇప్పుడు బుష్ మీద అతని పాలసీ మీద ఇతనికి వ్యతిరేకత ఉండొచ్చు, లేకపోతే యూత్కి సరైన ఎంప్లాయ్మెంట్ దొరకటం లేదని, ఇలాంటి కాజెసే ఇక్కడ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా అయ్యే ఉంటాయి. కాకపోతే ఏంటంటే అక్కడ ఎమోషనల్గా తొందరగా బయటపడతారు, ఇక్కడ ఏంటంటే అంత ఈజీ కాదు. అక్కడ కూడా ఎంత మీరు గమనిస్తే అతని మీద అటాక్ అవగానే వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ చుట్టుముట్టేశారు. వాళ్ళ ప్రాణాలు పోయినా పర్వాలా, వాళ్ళని జంకరు. ముందు అక్కడున్న విఐపిని కానీ ప్రెసిడెంట్స్ని కానీ వీళ్ళని కాపాడటమే లైఫ్ అంతే. అందులో లేడీస్ కూడా ఉన్నారు కొంతమంది గ్రౌండ్ వీళ్ళు. వెంటనే చుట్టుముట్టారు, తీసుకెళ్ళిపోయారు, గబగబా ఎక్కిచ్చేసి అంబులెన్స్లో హాస్పిటల్కి మూవ్ చేశారు. లక్కీగా ఆయన చెవులోకి తగిలి వెళ్ళిపోయింది. ఆ చెవుకి స్కల్కి ఎంత తేడా ఉంటుందమ్మా, ఒక 1-2 సెంటీమీటర్స్ కూడా ఉండదు. అదే కనుక కూసి అవతల కనుక వెళ్తే తలలోంచి వెళ్ళిపోయేది, ఇంకా ఆయన బతికేది కూడా కష్టమయ్యేది. ఇది ఒక రకంగా చూస్తే జాన్ ఎఫ్ కెనడీని కాల్చిన తీరు, ఈయన కాల్చిన తీరు ఓ రకంగానే ఉంది. ఎందుకంటే ఈయనున్న డయాస్ కన్నా హయ్యర్ ప్లేస్లో అతను ఉన్నాడు, అసాసిన్ కాల్చిన అతను. కెనడీని కూడా ఒక స్కూల్ లైబ్రరీ డిపాజిటరీలో, అంటే బుక్ స్టోర్లో బుక్స్, ఎక్స్ట్రా బుక్స్ అన్ని అక్కడ పడతారు లైబ్రరీలో. ఆ బుక్ స్టోర్లోకి ఇతను వెళ్ళిపోయి అతను చంపిన వ్యక్తి అక్కడి నుంచి గన్ ఫిక్స్ చేసుకున్నాడు. ఎవరు అతను చూడలేదు. అది డల్లాస్లో అనుకుంటా, డలాస్లో ఆయన కింద నుంచి ఓపెన్ కారులో వెళ్తున్నప్పుడు పైనుంచి కాల్చేసాడు. ఆయన భార్య కూడా పక్కనే ఉంది. ఎంత స్మూత్ అంటే సైలెన్సర్తో కాల్చేటప్పటికి అసలు ఇప్పుడన్నా ఇక్కడ సౌండ్లు వినపడినాయి, ప్రతి షాట్ అక్కడ ఏమి వినపడలా. జస్ట్ ఆయన ఇలా పక్కకు ఒరిగిపోయాడు. రక్తం కూడా చింది ఆమె కెనడీ వైఫ్ మీద కూడా పడింది, జాక్లిన్ అనుకుంటా ఆమె పేరు. ఆమె కోటు మీద కూడా పడింది. వెంటనే వాళ్ళు ఆ కారుని ఆపలా, డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి ఒక ఎమర్జెన్సీ మెయిన్ హాస్పిటల్స్ ఉంటాయి కదా అక్కడ, వాళ్ళు ఆపరేషన్ థియేటర్ దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. కానీ అప్పటికే ఆయన చనిపోయాడు. తర్వాత జాన్సన్ అని ఆయన్ని అదే సిటీలో ఒక ఏరోప్లేన్లో లోకల్ జడ్జి ప్రెసిడెంట్గా కూడా ప్రమాణ స్వీకారం చేయించేశారు. ఈయన జాన్ ఎఫ్ కెనడీ బాడీ కూడా అదే ఫ్లైట్లో ఉంది. అమెరికాలో అట్లా ఉంటుంది సిస్టమ్. ఏంటంటే ఎప్పుడైనా ప్రెసిడెంట్ చనిపోయినప్పుడు ఇమ్మీడియట్గా వైస్ ప్రెసిడెంట్ ఎక్కడున్నా కూడా ఆయన్ని వైస్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయించేస్తారు. రాజ్యాంగంగా ఒక ఇది రాకుండా, ఒక డెడ్ లాక్ అనేది రానివ్వకుండా చూస్తారు. సరే, ఆ ఎంక్వైరీ అనేది కూడా చాలా వాల్యూమ్స్ ఆఫ్ ఇదిలో జరిగింది. ఇప్పుడు కాదు, అది బహుశా 1960s జరిగిన మర్డర్కి ఇవాళకి కూడా మన ఇండియాలో అంత ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని మనం అనుకోలేము. చాలా మైన్యూట్ పాయింట్స్ మీద కూడా బాగా ఎంక్వైరీ జరిగింది. అది అంటే ఒక ప్రెసిడెంట్ పదవిలో ఉండగా చనిపోవటం అనేది చిన్న విషయం కాదు. అది అమెరికాకే ఒక ఛాలెంజ్. మొన్న ట్విన్ టవర్స్ కూల్చిన దానికన్నా అది ఇంకా పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు వాళ్ళ ప్రెసిడెంట్ని వాళ్ళు కాపాడుకోలేనప్పుడు అంత అగ్రరాజ్యం, అప్పటికే అమెరికా అగ్రరాజ్యం. అది చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నారు. అమెరికాకి కొత్త కూడా కాదు, అక్కడ ప్రజలు ఇవన్నీ కూడా తట్టుకుంటారు. దీనికి ఏదో సానుభూతితో ఇతనికి పడతాయి ట్రంప్ కనుకోవటానికి కూడా వీల్లేదు. అది ఎమోషనల్గా అంత దగ్గరగా మనలాగా కాదు. అదే అప్పుడు ఇందిరాగాంధీ హత్య జరిగిన తర్వాత రాజీవ్ గాంధీ చాలా హైయెస్ట్ మెజారిటీతో గెలిచాడు. అట్లా ఇక్కడ ఉంటాయి సానుభూతి రాజకీయాలు. అందుకే మన పొలిటీషియన్స్ కూడా తాడులు చేయించుకుంటారు కావాలని. ఎవడెవడ గులకరాయి ఇచ్చో లేకపోతే రూపాయి కాయిన్ ఇచ్చి అది ఇసరమను అట్లా చేసుకుంటారు. అక్కడ అది నడవమ్మ. రైట్.